త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు భారీ ఊరట లభించింది. ఈడీ కేసు ఆధారంగా ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అక్టోబర్ 3వ తేదీన రావ్స్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసును పరిగణలోకి తీసుకునేందుకు నిరాకరించింది రావ్స్ అవెన్యూ కోర్టు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి. అయితే ఈడీ కేసు ఆధారంగా ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. అయితే అక్టోబర్ 3వ తేదీన రావ్స్ అవెన్యూ కోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే ఈ కేసును పరిగణలోకి తీసుకునేందుకు రావ్స్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు భారీ ఊరట లభించిందనుకోవచ్చు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, నేషనల్ హెరాల్డ్ కేసు కి సంబంధించి రావ్స్ అవెన్యూ కోర్టు పిటిషన్ తీసుకునేందుకు నిరాకరించింది కాబట్టి భారీ ఊరట లభించిందని అనుకోవచ్చు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి. రైట్, డెఫినెట్గా ఈడీ ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో ఆ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునేందుకు రావ్స్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఇటు గాంధీ కుటుంబానికి కూడా భారీ ఊరట లభించినట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. అంటే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీతో పాటు మరికొన్ని సంస్థలు, మరికొంతమంది ప్రతినిధుల మీద నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది, కేసులు నమోదు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఆధారంగా ఢిల్లీ ఆర్థిక నిపుణుల విభాగం మరొక ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ను రావ్స్ అవెన్యూ కోర్టులో విచారణకు ఈరోజు వెళ్లిన నేపథ్యంలో ఈ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను తిరస్కరిస్తున్నట్లుగా కూడా ఇటు రావ్స్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తెలియజేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రధానంగా రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ ఇద్దరు కూడా పెద్ద మొత్తంలో షేర్లు ఉంది. దీంట్లో నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన పత్రికలో ఏజేఎల్ ఏదైతే ఉందో అసోసియేట్ జనరల్ అనే సంస్థ నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను నడిపించింది. దాంట్లో పెద్ద మొత్తంలో షేర్లు తీసుకున్నారు, పెద్ద మొత్తంలో వాటా కూడా వారిద్దరికీ ఉంది. దీంట్లో మనీ లాండరింగ్కి పాల్పడ్డారనేది కూడా గతంలో 2002లో దీనికి సంబంధించిన 2022లో ప్రధానంగా దీనికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి అప్పటి నుంచి కూడా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. అంటే దశాబ్ద కాలంగా దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. దాదాపు అంటే 2012లో దీనికి సంబంధించి కేసు నమోదైన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. దీంట్లో అవినీతి జరిగింది, గాంధీ కుటుంబం దీంట్లో అవినీతికి పాల్పడింది. గాంధీ కుటుంబంతో పాటు మరికొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. శామ్ పిట్రోడా కానీ, మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ వీరందరూ ఉన్నారు దీంట్లో అనేది ప్రధానంగా ఆరోపించారు. దానిలో భాగంగా దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు మోతిలాల్ వోరా 2020లో చనిపోయారు, ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో మృతి చెందారు. వారిద్దరూ మినహా మిగతా వారు శామ్ పిట్రోడా, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సంబంధించిన అధికార ప్రతినిధి శామ్ పిట్రోడా మీద కేసు నమోదైంది. మరికొన్ని సంస్థల మీద కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మొత్తం నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ ఏజేఎల్ అసోసియేట్ జనరల్ ప్రచురిస్తున్న పత్రికకు కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం అందించింది. దాని ఆస్తులన్నీ కూడా అధీనంలో తీసుకుంది అనేది కూడా ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. దానిలో భాగంగానే ఈ మొత్తం మెజార్టీ వాటా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియా కంపెనీకి సంబంధించిన 50 లక్షలు మాత్రమే కాంగ్రెస్లకు చెల్లించి ఏజీఎల్ను సొంతం చేసుకున్నట్లుగా కూడా ఈడీ అభియోగ పత్రంలో అభియోగాలు నమోదు చేసింది. మొత్తంగా ఏదైతే 2025 అక్టోబర్ 3న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేక అభియోగాలు నమోదు చేసింది. ఈడీ దర్యాప్తు నివేదికను ఢిల్లీ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక విభాగం వారికి షేర్ చేసిన నేపథ్యంలో వారు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిలో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసు విచారణను ఈ రోజుకు వాయిదా వేశారు రావ్స్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి. అయితే ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఏదైతుందో ఆ ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు, దీనిపై విచారించే ప్రసక్తే లేదంటూ కూడా రావ్స్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తెలియజేసిన నేపథ్యంలో ఈ ఢిల్లీ ఆర్థిక విభాగం ఏదైతుందో వారు దాఖలు చేసిన పిటిషన్ మాత్రం తిరస్కరించింది. కానీ గతంలో ఏదైతే ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానిపై మాత్రం విచారణ కొనసాగుతుంది అనేది కూడా కోర్టు తెలియజేసింది. మొత్తంగా చూసుకుంటే ఒకంత స్వల్ప ఊరట లభించినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా విచారణ కొనసాగుతున్నట్టు కూడా న్యాయస్థానం తెలియజేసింది. మరోవైపు దీనిపై గత దశాబ్ద కాలంగా కావాలనే కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గాంధీ కుటుంబం పైన, ఇటు కాంగ్రెస్ పార్టీ పైన అనవసరమైన
ఆరోపణలు చేస్తున్నారు. అది దాంట్లో ఎటువంటి సత్యం లేదనేది ఇప్పుడు అర్థమైంది కోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి అనేది కూడా ప్రధానంగా కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ వీరందరూ కూడా ట్వీట్లు చేస్తున్నారు. ట్వీట్లు బట్టి ప్రధానంగా వారు చెప్తుంది ఒకటే, న్యాయం గెలిచింది. ఎన్నిసార్లు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా నిజం నిప్పు లాంటిది. అక్కడ ఎటువంటి కుట్రలు జరగలేదు, ఎటువంటి అవినీతి జరగలేదు. అవినీతి జరగకపోయినప్పటికీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ గాంధీ కుటుంబం పైన, కాంగ్రెస్ పార్టీ పైన, ప్రతిపక్ష పార్టీలపైన దుర్వినియోగం చేస్తున్నారు. అనవసరంగా దర్యాప్తు సంస్థలు వినియోగించారనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే చెప్తున్నారు. అంటే రాజకీయ ప్రతీకారంతోనే గత దశాబ్ద కాలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ పైన మోడీ ప్రభుత్వం ఈ విధంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నట్టు కూడా తెలియజేశారు. ఇక మనీ లాండరింగ్ కేసు లేదు, నేరం నుండి వచ్చిన ఆదాయం లేదు అనేది, ఆస్తులు బదిలీ కూడా లేదు అనేది కూడా ఈరోజు కోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి అర్థమవుతున్నట్టు కూడా చెప్తున్నారు. అంటే తక్కువ స్థాయి రాజకీయాలు, దురుద్దేశం మరియు గౌరవంపై ప్రజల నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత గౌరవం ఉంది ప్రజల వద్ద. ఆ గౌరవాన్ని తగ్గించేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఇటువంటి కేసులు బనాయిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అనవసరమైన ఆరోపణలు చేస్తూ వారికి అనుకూలంగా వారి చేత కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ అగ్రనేతలపైన పిటిషన్లు దాఖలు చేపిస్తూ ఈ విధంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థలను వారిని దుర్వినియోగం చేస్తూ వారి సొంత దర్యాప్తు సంస్థలాగా వాడుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అసోసియేట్ జనరల్ ఆధ్వర్యంలో ఈ నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికను రన్ చేసేవారు. దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ వాటా అనేది గాంధీ కుటుంబానికి ఉంది. వారు దాంట్లో అవినీతికి పాల్పడ్డారు అనేది ఒక ప్రధాన ఆరోపణ ఉంది. దానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను ఈడీ సేకరించి దానిపై దర్యాప్తు కొనసాగించింది. గత కొంతకాలంగా కూడా, అంటే దశాబ్ద కాలంగా, అంటే దాదాపు 2012లో ఈ కేసు కూడా నమోదైన తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న సమయంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసును వెలికితీసి దానిపై పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఈడీ కేసు టేకప్ చేసిన తర్వాత ఆర్థిక లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయి, ఈ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతవరకు దీంట్లో అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది అనే అంశాలపై ప్రధానంగా వారంతా కూడా లోతైన దర్యాప్తు చేసిన తర్వాత ఒక ఈడీ షార్ట్ షీట్ దాఖలు చేసిన గతంలోనే ఇప్పుడు రెండో షార్ట్ షీట్ నమోదు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం సంబంధించి కూడా వారు కూడా దీన్ని సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలోనే మరోసారి రౌజని కోర్టులో ఈ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ విచారణ జరిగిన సందర్భంగా ఈ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఈడీ నమోదు చేసిన రెండవ ఛార్జ్ షీట్ను దాన్ని తిరస్కరిస్తున్నట్లు రౌజని కోర్టు న్యాయమూర్తి తెలియజేసిన నేపథ్యంలో ప్రెసిడెంట్ అయితే గాంధీ కుటుంబానికి ఊరట లభించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు భారీ ఊరట లభించింది. ఈడీ కేసు ఆధారంగా ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 3వ తేదీన రావ్స్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసును పరిగణలోకి తీసుకునేందుకు రావ్స్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. నేషనల్ హెరాల్డ్ కేసును రావ్స్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంపై కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. మోదీ ప్రభుత్వ దురుద్దేశం, చట్టవిరుద్ధమైన చర్యలు బయటపడ్డాయని అభిప్రాయపడింది. సోనియా, రాహుల్ పై ఈడీ చర్యలు చట్టవిరుద్ధమని న్యాయస్థానం తేల్చినట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సత్యం కోసం, ప్రతి భారతీయుడి హక్కుల కోసం పోరాటానికి కట్టుబడి ఉందని తెలిపింది. తమను ఎవరూ బెదిరించలేరని స్పష్టం చేసింది.